అది ఒక మాస్టర్ బెడ్రూమ్. చాలా విలాసవంతముగా. రూమ్ మొత్తం క్రీమ్ అండ్ లైట్ కలర్స్‌తో నీట్‌గా, సింపుల్‌గా ఉంది. రూమ్ మధ్యలో ఉన్న తెల్లటి కింగ్ సైజ్ బెడ్ మీద ఒక జంట ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. కిటికీ తెరల నుంచి వస్తున్న వెలుగుకి అండ్ ఏదో గజిబిజిగా ఫీల్ అయిన జాను అకస్మాత్తుగా మేల్కొంది. కానీ బిగ్గరగా అరిచింది మొత్తం ఇల్లంతా ఎగసిపడేలాగా. ఎప్పుడైతే తన మొహానికి కేవలం కొన్ని అంగుళాల దూరంలోనే అతడి మొహాన్ని పెట్టుకుని బ్లాకెట్ కప్పుకొని పడుకొని ఉండటం చూసి దెబ్బకి కళ్యాణ్ కూడా నిద్ర నుంచి మేల్కొని ఆమె వైపు చూశాడు. కాని అప్పటికే జాను బెడ్ మీద నుండి దిగడం చూసి కన్ఫ్యూజన్ అయ్యాడు. కళ్యాణ్ గందరగోళంగా కన్నుబొమ్మలు ముడిపెట్టుకుని ఆమె వైపు చూశాడు. నా పక్కన ఎలా పడుకున్నావు అని తను అతనిపై దిండు విసిరింది. కళ్యాణ్ దిండును పట్టుకుని చుట్టూ చూశాడు. మొహం మీద ప్రశ్నార్థకంతో కూర్చున్నాడు. వాట్ ఈస్ దిస్? నేను ఇక్కడికెలా వచ్చాను? కళ్యాణ్ ఆమెను అతడి స్లీపీ వాయిస్తోని గందరగోళంగా అడిగాడు. కాని ఆమె నచ్చినట్టుగా మొహం పెట్టుకుంది. హే, ఫస్ట్ నా బెడ్ దిగు. జాను అతడిపై ఉన్న బ్లాంకెట్ని పట్టుకొని కిందకి లాగింది. కాని బెడ్ మీద కళ్యాణ్ కాళ్ళకు ఇంకా షూస్ ఉండడం చూసి గట్టిగా కేక వేసింది. యు స్టూపిడ్! నీ డర్టీ షూస్తో నా తల్లిని బెడ్ డర్టీ చేస్తావా అని ఆమె అతనిపై పిల్లోస్ కోపంగా విసురుతూ ఉద్దేశపూర్వకంగా కొడుతూ ఉంటే కళ్యాణ్ ఉఫ్ అనుకుని బెడ్ మీద నుండి ఒక్క సెకండ్లో దిగి వెంటనే ఆమెను ఒక్క చేతితో దగ్గరలో ఉన్న గోడకు ఆమెను బిగించాడు. అతడి మరొక చేతితో ఆమె నోరు మూశాడు. చాలా సింపుల్గా. ఆమె గట్టుగట్టుకుపోయింది. అంత నిద్ర నుంచి లేచినా సరే అంత హ్యాండ్సమ్ ఫేస్తో ఆమెను డేంజరస్ క్లోజ్నెస్తో దగ్గరగా నిలబడగా అతడు కళ్యాణ్ ఆమె బ్యూటిఫుల్ కళ్ళలోకి డీప్గా చూస్తూ ఉండిపోయాడు కొన్ని సెకండ్స్. కానీ తేరుకొని టంగ్ని అతడి బుగ్గ లోపలకు నెట్టుతూ ఆమె వైపు ఓరగా చూశాడు. ఎందుకు అరుస్తున్నావే? నేనేదో పక్కింటోడు అన్నట్టు. నీ మొగుడినేగా, నోరు మూసుకో ఇంకా. లేదా నెక్స్ట్ టైం నా డర్టీ షూస్ నీ తెల్లని బెడ్ని డర్టీ చేయడం కాదు, నేను నిన్ను డర్టీ చేస్తా. అతడు ఒక సైడ్ స్మైల్ చేస్తూ చెప్తూ ఉంటే ఆమె కళ్ళు పెద్దగా అయ్యాయి. కానీ వెంటనే కళ్యాణ్ కెవ్వమని అరిచాడు. ఎప్పుడైతే ఆమె అతని అరిచేతిని కొరికిందో. రాక్షసి! నొప్పిని తగ్గించడానికి అతను చెయ్యి ఊపుతూ తన వైపు చూశాడు వెనక్కి జరిగి. సచ్చినోడా, పక్కింటోడు వచ్చిన బానే ఉంటుంది, నీలాంటి డేంజర్స్ లాంటి వాడు నా రూమ్లోకి రావడం కన్నా. దానికి కళ్యాణ్ వింతగా ఆమె వైపు చూశాడు. ఓ హలో మేడం, అలా అయితే 2 నెలల క్రితం మీ అమ్మ బాబులు నీకు బలవంతంగా ఎవడో గొట్టంగాడితో పెళ్లి చేయాలని చూస్తే ఎందుకు నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో బాబా అని అడుక్కున్నావు అని అడిగాడు. దానికి ఆమె అతడి వైపు పదునైన కళ్ళతో చూస్తూ, హలో సార్, ఏంటి అంతా నా మీద తోసేస్తున్నావు? మీ అమ్మ నాన్న కూడా దేనితోనే నీకు పెళ్లి ఫిక్స్ చేస్తే దాని నుంచి తప్పించుకోవడానికి నువ్వు కూడా నా కోసం ఒకే అన్నావు కదా. అంతా ఇద్దరం మాట్లాడుకున్నాం కదా, ఈ పెళ్లి జస్ట్ మన ఇద్దరి ఫ్యామిలీస్ నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే అని. అందుకే కదా మన ఇద్దరిది లవ్ మ్యారేజ్ అని చెప్పి మరి పెళ్లి చేసుకున్నాము. నేను నా ఎంబీఏ పూర్తి చేయాలి, అలాని నువ్వు నీ కంపెనీని ఇంకా డెవలప్ చేసుకోవాలనే కదా మన ఇద్దరం డిసైడ్ అయ్యింది అని అంది. దానికి కళ్యాణ్ కనుబొమ్మలు ఎగరవేశాడు. ఏదో అతడు ఆమె మాటను పట్టించుకోలేనట్టు. అయినా నేను నిన్ను నాపై అడ్వాంటేజ్ తీసుకునేవాను. నీ బెడ్రూమ్ వదిలేసి నా బెడ్రూమ్లోకి వచ్చి నా బెడ్ మీద ఎందుకు పడుకున్నావు అని అంటూ ఉండగా కళ్యాణ్ ఆసక్తి లేని విధంగా ఆమె వైపు చూసి, హలో, రాత్రి కొంచెం ఎక్కువే తాగాను ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడం వల్ల. అందుకే నీ బెడ్రూమ్కి వచ్చి ఎలా ఉన్నావని అలానే పడుకుని పోయి ఉంటాను నీ పక్కనే, నా రూమ్ అనుకొని. అయినా నీ మీద నేను అడ్వాంటేజ్ తీసుకుని నిన్నేదో చేసేస్తాకి నువ్వంత అంతగత్తేం కాదు. యు ఆర్ జస్ట్ బిలో యావరేజ్ గర్ల్, ఓకే? అతడి మాటకి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి షాకింగ్గా. వాట్? నేను బిలో యావరేజ్నా? కళ్యాణ్, ఈరోజు నీకుంది నా చేతుల్లో అని పొల్లు కొరుకుతూ కళ్యాణ్ని కొట్టబోయింది. కాని ఆమె అతడిని కొట్టేలోపే కళ్యాణ్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. హే ఆగు అని ఆమె అతనిని పట్టుకునే లోపే కళ్యాణ్ గది నుండి బయటకు ఉరికి తలుపులు క్లోజ్ చేశాడు. అతడి సొంత పిల్ల నుంచి తప్పించుకుంటూ. తాను తలుపుల మీద గట్టిగా కొట్టింది కోపంగా. ఈజియట్, ఇప్పుడు కాదు, నా టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా అని అంటూ తను బాత్రూంకి వెళ్ళింది ఫ్రెష్ అప్ అవడం కోసం. కళ్యాణ్, జాను ఇద్దరు బావమరుదులు చిన్నప్పటి నుంచి. వారి ఇద్దరి మధ్యన గిల్లిగజ్జాలు అండ్ కొట్టుకుంటూనే పెరిగారు. కానీ ఎప్పుడైతే జాను తనకి ఇష్టమైన చదువుని ఆపేసి ఎవరినో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తన బావని హెల్ప్ అడిగింది. ఇక్కడ అయితే ఎలానో కళ్యాణ్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించకుండా అతడి ఫోకస్ అంతా అతడి కంపెనీ మీద పెట్టుకుంటున్నాడు.
సిటీలో ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి కళ్యాణ్తో ఇక్కడే ఉండి చదువుకోవచ్చు అని అనుకుంది. పెళ్లి అయ్యి 2 నెలలు అయినా ఈ 2 నెలల్లో కనీసం రోజుకి 10 సార్లైనా కొట్టుకుంటూ ఉంటారు. వారిద్దరి మధ్యన ఇప్పటివరకు ఒక్కరోజు కూడా సైలెంట్‌గా వెళ్ళలేదు. కొంతసేపటి తర్వాత మీట్ డైనింగ్ ఏరియా వద్ద కళ్యాణ్‌కు బ్రేక్‌ఫాస్ట్ సర్వ్ చేస్తుంది. అంతలో జాను హడావిడిగా కిందకి రాగా రూమ్ నుంచి ఇప్పటికే తన ఆలస్యం అయ్యింది కాలేజ్‌కి వెళ్ళడం కోసమని వెళుతూ ఉంటే మేడ్ జానుని చూసి పిలిచింది. "అమ్మాయి గారు బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్ళండి." దానికి జాను వెనక్కి తిరిగి చూసింది. "ఓహ్! సారీ ఆంటీ. నాకు ఇప్పటికే ఆలస్యం అవుతుంది. నేను వెళ్ళాలి" అని అంటూ వెళ్ళగా ఒక్కసారిగా ఆగింది. ఎప్పుడైతే కళ్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడాడు తింటూనే. "వెళ్ళనివ్వండి ఆంటీ. బహుశా ఇప్పటికి లావు అయిపోతుంది కదా! సన్నం అవడానికి ఏదైనా డైటింగ్ చేస్తుందేమో. నాకు భయమేస్తుంది ఎక్కడ హీరోయిన్ అయిపోద్దో మేడం అని చెప్పి." దానికి జాను అతడి వంక సీరియస్‌గా చూసింది. "ఓయ్! ఎవరు చెప్పారు నేను డైటింగ్ చేస్తున్నా అని? నేనేం చేయట్లేదు" అని అంది. దానికి అతడు తల అడ్డంగా ఊపాడు. "అలాంటి మాటలు నేను కూడా బొచ్చు చెప్తా. నిజంగా డైటింగ్ చేయకపోతే ఎందుకు ఆల్వేస్ తినకుండా ఉండడానికి సాకులు చెప్తున్నావు? తిని చూపించు మరి. నువ్వు నిజంగా డైటింగ్ చేయకపోతే? అయినా నువ్వెందుకు తింటావులే, నువ్వు భయపడుతున్నావు." దానికి ఆమె తన చూపుడు వేలను గురిపెట్టుకుంది. "ఏంటి? నేనా? నిజంగా అనుకుంటున్నావా నేను భయపడుతున్నా అని? ఇప్పుడు చూడు ఎలా తింటానో నేను" అని అంటూ ఆమె డైరెక్ట్‌గా అతడి ముందుకు వచ్చి అతడి ప్లేట్‌లో ఉన్న బ్రేక్‌ఫాస్ట్‌ను తినడం మొదలుపెట్టింది. అది కళ్యాణ్ కళ్ళను పెద్దవి చేసేలా చేస్తూ ఆశ్చర్యంతో. ఎందుకు అనగా ఆమె తెలిసి చేస్తుందా, తెలియక చేస్తుందా అని. ఆమె బెడ్‌పై పడుకుంటేనే గోల గోల చేసింది. ఇప్పుడేమో డైరెక్ట్‌గా అతడి ప్లేట్ నుంచి తినేస్తుంది కోపంగా. బహుశా కోపంలో ఏ ప్లేట్ నుంచి తీసుకుని తింటుందో గమనించి ఉండదు అని అనుకున్నాడు. కానీ ఆమె అలా తింటుంటే అతడికొక రకమైన లోపల సాటిస్ఫాక్షన్ వస్తుంది. జస్ట్ 5 నిమిషాల్లోనే ఆమె మొత్తం తినేసింది. అప్పుడు అతని వైపుకు లుక్కిచ్చింది. "అంత పెద్ద కళ్ళేసుకుని నా మొహం చూడటం కాదు. నేను నీకు భయపడేదానిలా అంటున్నానా? ప్లేట్ చూడు బాబూ, తినేసా కూడా" అని గర్వంగా చెప్తూ ఆమె మెడపై పడుతున్న జుట్టును వెనక్కి తోసింది. ఏదో ఆమె అతడిపై విజయం సాధించినట్టు. కానీ ఆమె తన కనుబొమ్మలు ముడిపెట్టుకుని అతనిని చూసింది. అతడి మొహం ఒక రకమైన ఆనందంతో వెలిగిపోతూ, చిన్నగా హమ్ చేస్తూ, అతడి కింద పెదవిని అతని బొటన వేలుతో మృదువుగా తాకుతూ ఆమెనే చూస్తూ ఉండగా, "ఇప్పుడు ఎందుకలా చూస్తున్నావ్?" అని కన్‌ఫ్యూజన్‌గా అడిగింది. ఇంకో పక్క మేడ్ తన స్మైల్‌ని పైకి కనిపించకుండా దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా, "నా మీద కోపంతో నువ్వు నేను ఎంగిల్ చేసిన నా ఫుడ్‌ని తిన్నావు. హ్మ్. ఇంతకీ ఆ టేస్ట్ ఎలా ఉంది బేబీ?" అని కొంటెగా అడగగా, ఆమె అతడి ప్లేట్ వైపు చూసి, మళ్ళీ అతని వైపు చూసి కెవ్వుమని కేక వేసింది ఎంబారెస్మెంట్‌తో. దాంతో కళ్యాణ్ అని గట్టిగా నవ్వుతూ ఒక చెయ్యిని అతడి చెవిపై వేసుకొని, మరొక చెయ్యితో అతడి ఫోన్ పట్టుకొని అక్కడి నుంచి జంప్ అయ్యాడు ఆఫీస్‌కి. మెయిట్ కూడా అక్కడి నుంచి కిచెన్‌కు పరుగుపెట్టింది. వీరి మధ్యన ఈ గొడవలు, ఒకరినొకరు టీజ్ చేసుకోవడం ఇవన్నీ చాలా సర్వసాధారణమైపోయింది ఆమెకు. సమయం తదుపరి రోజుకి దాటివేయబడింది. సండే అవ్వడం వల్ల ఈరోజు కళ్యాణ్ బయటికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాడు. "ఆంటీ, జాను ఏం చేస్తుంది?" అని మామూలుగా అడుగుతూ రూమ్ నుంచి బయటకు వస్తూ ఉండగా, అప్పటికే జాను లివింగ్ రూమ్‌లో తన పేరెంట్స్‌తో సోఫాలో కూర్చుని మాట్లాడుతూ కనిపించింది. వారిని చూసి కళ్యాణ్ సర్ప్రైజ్ అయ్యాడు. "అత్తయ్య ఎలా ఉన్నారు? మావయ్య ఎప్పుడు వచ్చారు?" అని అడుగుతూనే వెళ్ళి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టాడు ఎంతో విధేయత గల అబ్బాయిలాగా. వారు కూడా అతడిని ఆశీర్వదించారు. అది చూసి జాను నోరు తెరుచుకుంది. తన లోపల ఇలా అనుకుంది. ఓరి వీడి వేషాలు. ఇప్పుడు నేను చూసింది నిజమేనా? ఏంటి ఈ ఆస్కర్‌లో పెర్ఫార్మెన్స్ అసలు? వీడిలో చాలా సకలున్నాయే. ప్రతిరోజు నా ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు, గొడవలు పడతాడు. కానీ అమ్మ నాన్న ముందు ఎంతో పద్ధతిగా, అమాయకుల్లాగా నటిస్తున్నాడుగా. జాను అమ్మ జయ ఇలా అంది. "నా అల్లుడు బంగారం. నీ మొగుడిని చూసి నువ్వు చాలా నేర్చుకోవాలి జాను. పెద్దలకిచ్చే ఆ మర్యాద, గౌరవం" ఆమె గర్వంగా అంది. అప్పుడు కళ్యాణ్ జానుకి కన్ను కొట్టాడు ఒక సైడ్ స్మైల్ ఇస్తూ. కేవలం తను మాత్రమే చూసేలాగా. జాను పిడికిలి బిగించింది. వారు కళ్యాణ్‌ని వారిద్దరి మధ్యన కూర్చోబెట్టుకొని జానుని పొగడటానికి బదులుగా అతన్ని పొగుడుతూ ఉండగా ఆమెకు లోపల మండుతోంది. అంతలో ఆమె తండ్రి మాధవయ్య మాట్లాడాడు. "అల్లుడు, మా పిన్ని రాజమ్మ గుర్తుకుందా?" కళ్యాణ్ తల్లాడించాడు. విలేజ్‌లో ఉంటారు కదా ఆ అమ్మమ్మ. తను మీ పెళ్ళయినప్పటి నుంచి రోజు నన్ను అడుగుతుంది.
కొత్తగా పెళ్ళైన వాళ్ళరా, మా ఇంటికి పంపించు, కొన్ని రోజులు అక్కడే ఉంటారు అని. నాకు తెలుసు మీకు ఆఫీస్ వర్క్ అని ఏవోటి ఉంటాయి. అండ్ అలానే జానీ కూడా తన స్టడీస్. కానీ సరదాగా కొన్ని రోజులు మీరు ఇద్దరు ఇవన్నీ పక్కన పెట్టి విలేజ్‌కి వెళ్ళొచ్చు కదా! విలేజ్ కదా అని ఏం సదుపాయాలు ఉండవని అనుకోకండి. మా పిన్ని పేరుకే ఒంటరి కానీ బంగ్లాలో ఇంకెవ్వరు ఉండరు. ఎప్పుడు ఒక్కరే ఉంటారు. మీరు కూడా అక్కడికి వెళ్తే అక్కడ వాతావరణము మీకు నచ్చవచ్చు. ఏదో ఒకలాగా అడ్జస్ట్ చేసుకొని మా కోసం విలేజ్‌కి వెళ్ళగలరా? కొన్ని రోజులు మాత్రమే. కళ్యాణ్ అండ్ జాను ఒకరినొకరు టెన్షన్‌గా చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్‌షిప్ ఎలా ఉందో ఎవరికీ తెలియదు. ఒక్క మేట్‌కి తప్ప. సో, వారిద్దరూ ఇప్పుడు జాను అమ్మమ్మ బంగ్లాకి చూడటానికి వెళ్తే, ఒకవేళ ఆమెకి వీరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలిస్తే, అప్పుడు కళ్యాణ్‌కి అండ్ జానుకి ఇద్దరికి మారు మోగిపోతుంది. దాంతో జాను తన అమ్మ వైపు చూసింది. లేదు అమ్మా, మాకు వీలవ్వదు. దానికి జయ ఊరుకోలేదు. అలా ఎలా లేదంటావ్? ఆవిడ నిన్ను మిస్ అవుతుంది. నువ్వు తనకి ముద్దుల మనవరాలు కూడా. ఆమె తన కూతురిపై గంభీరంగా గొంతు పెంచింది. కాని కళ్యాణ్ జోక్యం చేసుకున్నాడు, జానుని ఏం అననివ్వకుండా. అత్తయ్య కూల్. మేం వెళ్తాం. ప్లీజ్ తనని ఏమనకండి. దానికి జాను షాక్ అయ్యి అతడిని చూసింది. అండ్ అతడు ఇబ్బందికరమైన స్మైల్ చేసి వారిని చూశాడు. ఆమె పేరెంట్స్ చాలా సంతోషంగా నవ్వుతూ పైకి లేచారు. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం. సరే, ఇంక మేం వెళ్తాము. వాణ్ణి కళ్యాణ్ ఆపాడు. ఎక్కడికి వెళ్ళేది? రాక రాక మా ఇంటికి వచ్చారు. భోంచేసి వెళ్లాల్సిందే. ఆమె పేరెంట్స్ ఒకరినొకరు చూసుకుని స్మైల్ చేశారు. జాను వైపు కూడా చూశారు. నీ మొగుడిని చూసి నేర్చుకోవే, వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో అని తన అమ్మ అంది నవ్వుతూ. దానికి జాను మండిపోతూ, హా, పోయి పోయి వీణ్ణి చూసి నేర్చుకోవాలి. సార్లో ఇంత మర్యాద పొంగుకు వస్తుంది కేవలం మీకోసం మాత్రమే. ఒకసారి వాడితో ఒక రోజు గడిపి చూడండి, వాడి టార్చర్కి పారిపోతారు అని మనసులో అనుకుంది. అమ్మా తల్లి, అయితే నువ్వు నీ ముద్దుల అల్లుడిని కన్నాల్సింది, నన్నెందుకు కన్నావు? తన పాదాల కింద నేలను చిన్నపిల్లలాగా తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. దానికి వాళ్ళు నవ్వుకున్నారు జాను వెనుక. సమయం రాత్రి అయ్యింది. చాలాసేపు ఆమె పేరెంట్స్ వాళ్ళతో సమయం గడిపాక ఇంటికి వెళ్ళిపోయారు. జాను తన బెడ్రూమ్లో చైర్ మీద కూర్చుని చిరాకుగా తన ఫోన్ని స్క్రోల్ చేస్తుంది. కానీ ఆమె వెనుక ఎవరు ఉండటం వల్ల ఆమె స్క్రోలింగ్ ఆపి భుజం మీదగా చూసింది. కళ్యాణ్ సంకోచంగా చూస్తున్నాడు. ఎందుకు ఒప్పుకున్నావు కళ్యాణ్? నీకు మా అమ్మమ్మ గురించి ఏమీ పెద్దగా తెలియకుండా అని ఆమె అంటూ ఉండగా అతడు మధ్యలో మాట్లాడాడు. ఎంతైనా వాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళు మనల్ని ఏమీ పిల్లల్ని కనమని ఫోర్స్ చేయడం లేదు కదా. ఏదో మీ ఒంటరిగా ఉన్న అమ్మమ్మ దగ్గర సరదాగా కొన్ని డేస్ ఉండి రమ్మంటున్నారు. సరే, వెళ్ళి వచ్చేద్దాం. దానికి జాను ఫోన్ పక్కన పెట్టి పైకి లేచి అతడి వైపు తిరిగింది. మా అమ్మమ్మ చాలా మంచిదే, కానీ ఏదైనా తేడా వస్తే కనుక ఇంక అంతే. కళ్యాణ్ నిట్టూర్చాడు తేలికగా. అఫ్కోర్స్ మన డైలీ ఉన్నట్టు ఉంటే ఎవరైనా ఇట్టే పట్టేస్తారు. కానీ ఇప్పుడు మీ అమ్మ నాన్న ముందు నటించాంగా, అక్కడ కూడా కొన్ని రోజులు బాగానే ఉన్నామని నటిద్దాం, సరేనా? పాపం ఒంటరిగా ఉండి నిన్ను కూడా మిస్ అవుతుంది ఆవిడ. ఆమె కోసమైనా ఐ విల్ హ్యాండిల్ ఇట్. దానికి ఆమె నిట్టూర్చి సరే అంది. తరువాతి రోజు ఉదయాన్నే ఇద్దరు రాజమ్మ ఊరికే బయలుదేరారు కారులో. తన బంగ్లాకి చేరుకుంటాకి సాయంత్రమే అయిపోయింది. ఎప్పుడైతే కారు బంగ్లా ముందు ఆగిందో వారు బయటకు దిగగానే కళ్యాణ్ సర్ప్రైజ్ అయ్యాడు. అది చూడడానికి ఏదో పాతకాలపు కోటలా ఉంది, కానీ చాలా బాగుంది, చుట్టూ పువ్వుల మొక్కలతో. అంతలో ఒక ఆవిడ మెడలో ఒక బంగారపు గొలుసు, చెవులకు దుద్దులు, సాంప్రదాయబద్ధమైన తెల్లటి పట్టు చీరను ధరించి నుదుటిన తెల్లని విభూతి పెట్టుకుని రాజమ్మ వారిని చూడగానే చాలా సంతోషపడింది. మొత్తానికి నా మనవరు మనవరాలు ఈ ముసల్దాన్ని చూడడానికి వచ్చారైతే అని అంటూ జానుని మరియు కళ్యాణ్ని కౌగిలించుకుంది ఆప్యాయంగా. కాని రాజమ్మ జాను యొక్క పంజాబీ డ్రెస్ చూసి, ఏంటే, పెళ్ళి అయ్యా కూడా డ్రెస్లే వేస్తున్నావా నువ్వు? సాంప్రదాయంగా చీర కట్టుకోవడం మానేసి అని అడిగింది. అమ్మమ్మ, నీకు తెలుసు కదా నాకు చీర కట్టడం రాదు అని అని అంటూ ఉండగా, రాకపోతే నేర్చుకోవాలి. ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నువ్వు ఇంటికి తిరిగి వెళ్లే లోపల నీకు చీర ఎలా కట్టాలో నేర్పిస్తాలే. పదండి లోపలికి అంటూ మాట్లాడుతూ వారి ప్రయాణం ఎలా సాగింది తెలుసుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది. 2 గంటల తర్వాత కళ్యాణ్ డైనింగ్ ఏరియాలో టేబుల్పై మోచేతులు ఆంచి చైర్లో కూర్చుని చుట్టూ చూస్తున్నాడు. ఇలాంటి ప్లేసెస్ అతడికి చాలా కొత్తగా అనిపించగా అతడు ఎప్పుడు విలేజ్ సైడ్ అన్నదే రాలేదు ఇప్పటికి వచ్చి. అంతలోనే రాజమ్మ ప్లేట్తో ఏవో స్నాక్స్ పట్టుకుని అతని దగ్గరికి చిరునవ్వుతో వచ్చి అతడు ముందర పెట్టింది. థ్యాంక్స్ నానమ్మ అని అంటూ తింటున్నాడు సైలెంట్గా.
కాని అతడి కళ్ళు జాను కోసం వెతుకుతున్నాయి. అతడి చూపులను గమనించిన రాజమ్మ ముసుముసుగా నవ్వుతూ, నీ పెళ్ళం ఎక్కడ ఉందని వెతుకుతున్నావా కళ్యాణ్ అని అడిగింది. దానికి అతడు, అవును, తనని మీ కూడా తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఇంకా వెనక్కి రాలేదు. అసలు తను ఏం చేస్తుందని చిన్నగా స్మైల్ చేస్తూ అన్నాడు. పెళ్ళం కొంచెం పక్కకు వెళ్తేనే ఎంతగా తన కోసం ఎదురు చూస్తున్నావు. నా మనవరాలు అదృష్టవంతురాలే. ఆయన స్మైల్ చేసింది. ఏమీ లేదు బాబు, తను డ్రెస్ వేసుకుని వచ్చింది కదా, నాకు చీర కట్టుకుంటేనే నిండుగా అంటుంది నా మనవరాలు. అందుకే తనని చీర కట్టడానికి తీసుకెళ్లాను. తను రెడీ అవుతుంది, ఇంకో 2 నిమిషాలు వచ్చేస్తుందిలే అని అంది. దానికి కళ్యాణ్ పెదవులపై ఒక స్మైల్ వచ్చింది. అది బహుశా జాను చీరలో రాబోతుంది అని అతడు ముందుకని కాబోలు. ఇంతకీ జాను నీతో ఎలా ఉంటుంది పెళ్లి తర్వాత? నేను ఏదైనా ఇబ్బంది పెడుతుందా అని ఆమె అడగగానే కళ్యాణ్ కళ్ళు పెద్దే చేశాడు. అతడు ఊహించిన క్వశ్చన్ ఆమె అడిగేసరికి. లేదు నానమ్మ, తన అల్లరితనం నేను చిన్నప్పటి నుంచి చూస్తుందే కదా, మొండిది కాకపోతే చాలా మంచిది అని అంటూ ఉండగా, "హ్మ్, నేను విన్నాను. మీరిద్దరు చాలా గాఢంగా ప్రేమించుకున్నారంట. జయ చెప్పింది. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు అని ఆతృతగా అడుగుతూ డైనింగ్ టేబుల్ అవతల సైడ్ కూర్చుంది ఆవిడ. అది అది అని కళ్యాణ్ సతమతమవుతున్నాడు. పర్వాలేదు చెప్పు బాబు, ఈ లవ్ స్టోరీ వినాలనుంది అని ఆతృతగా అడిగింది. అప్పుడు అతడు ఇబ్బందిగా స్మైల్ చేస్తూ, అదేంటంటే ఒకరోజు అతని మాట అతడి గొంతులోనే ఆగిపోయింది జానుని చూడగానే. జాను అక్కడికి లేత ఆకుపచ్చ రంగు చీర అండ్ బంగారుపు రంగు పౌడర్తో సింపుల్ క్లాసీ లుక్ చీరను కట్టుకుని, నుదిటిన చిన్న బొట్టు పెట్టుకుని, చెవులకు పెద్ద బుట్టలు పెట్టుకుని అలా నడుస్తూ ఉంటే తన జుట్టు అలలులాగా కదులుతూ ఉండగా, ఆమె తన ఫేస్ పై పడుతున్న తన జుట్టును చేపక్కకు తీసి వెనక్కి సర్దుతూ వస్తూ ఉండగా కళ్యాణ్ గుండె రేసుగుర్రంలా పరిగెత్తింది. అతడికి తెలియకుండానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చింది. ఆమె దగ్గరకు వస్తుండగా జాను ఎప్పుడైతే తన అమ్మమ్మ పక్కన కూర్చోబోయిందో, కాని అమ్మమ్మ తనకి సైగ చేసింది తన మొగుడు పక్కనే కూర్చోవాలని. దానికి జాను మామూలుగానే వెళ్లి కళ్యాణ్ పక్కన కూర్చుంది. కాని ఎప్పుడైతే జాను మాట్లాడుతుందో దానికి కళ్యాణ్ తేరుకుని అతడి చూపును పక్కకు తిప్పుకున్నాడు, మనసులో ఇలా అనుకుంటూ, మరీ ఇంత డైరెక్ట్గా చూడకరా, మళ్ళీ దొరికిపోయావే అనుకో, నీతో ఫుట్బాల్ ఆడేసుకుంటుంది జాను. అతడే కొంచెం సిగ్గుపడుతూ, అమ్మమ్మ, ఈ చీరలో అసలు మీరు ఎలా నడుస్తారు, చాలా బరువుగా ఉంది అని కళ్యాణ్ ప్లేట్లో నుంచి స్నాక్స్ తీసుకుని తింటుంది. రాజమ్మకు చీర గురించి కంప్లైంట్ చేస్తూ ఏదో చిన్నపిల్లలాగా. దాంతో కళ్యాణ్ ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాడు. అంత ముద్దుగా ఉంటేదాన్ని. ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు చిన్నపిల్లలాగా. మహా అయితే ఎంత, ఇంకో గంట సేపు నిలబడుతుందేమో ఈ చీర నీ ఒంటి మీద. తనని చూడు, నిన్నెంత ఆతృతగా చూస్తున్నాడు. బెడ్రూమ్కి వెళ్ళగానే ఈ చీర నీ మీద ఒక్క నిమిషం కూడా ఉంచడేమో అని ఆవిడ చిలిపగా సంకోచపడకుండా అనేసరికి అప్పటికి తింటున్న జాను ఫుడ్ తన గొంతులో ఇరుక్కుని ఊపిరాడగా తగ్గడం మొదలుపెట్టింది. తన మొహం అంతా ఎర్రగా అయిపోతూ ఉండగా సిగ్గుతో. ఇంకొక పక్క కళ్యాణ్ రాజమ్మ వైపు ఒక్క క్షణం ఆగాడు, ఆశ్చర్యంతో కనుబొమ్మలు పైకి లేపి. ఓర్ని, ఏంటి ఈవిడ ఇలా అనేసింది? చూడడానికి పెద్ద ఆవిడైనా మాటలు చాలా నాటిగా ఉన్నాయి. ఈవిడ ఇప్పుడు ఎలా ఉంది అంటే తాతగారు ఉన్నప్పుడు ఇంకే రేంజ్లో ఉండేదో ఏంటో. ఆమెను చూస్తుండిపోయాడు. అంతలో రాజమ్మ అతడి వైపు చూసింది. కళ్యాణ్, నీ పెళ్ళానికి మంచినీళ్ళివ్వు. సిగ్గుతో తన మొహమే కాదు మొత్తం ఒళ్ళంతా ఎర్రపడిపోయేలా ఉంది. అతడు గ్లాస్తో వాటర్ తీసుకుని జానుకి అందించాడు. ఆమె అతని వైపు కూడా చూడకుండా మంచినీరు గడగడ అని ఒక్క శ్వాసలో తాగేసి సిగ్గు అండ్ ఎంబారస్మెంట్ కిందకు చూస్తుంది. బాబోయ్, అందుకే నేను సగం ఈవిడ దగ్గరకు రానుంది. ఎలా తన అమ్మమ్మ తన మొగుడి ముందు ఆట పట్టిస్తుంది అని రాజమ్మ నవ్వుకుంటూ. జాను, నువ్వు ఎంతైనా చాలా అదృష్టవంతురాలివి. నీ మొగుడు అందానికి వేరొకరు సాటి రారు. నిన్ను చీరలో చూడగానే అతడు కళ్ళల్లో వచ్చిన మెరుపు నేను చూశాను తెలుసా అని అంటూ ఆమె జాను బుగ్గను గిచ్చింది. కళ్యాణ్ చిన్నగా స్మైల్ చేస్తూ ఇబ్బందిగా అతడి జుట్టును సరి చేసుకుంటున్నాడు. కళ్యాణ్, నీ నోటి నుంచి నా మనవరాల గురించి మాట్లాడుతుంటే వినాలనుంది. నేనా అని అతడు ఆశ్చర్యంగా అడిగాడు. ఆమె తల ఊపింది. దానికి జాను టెన్షన్ అయ్యింది కళ్యాణ్ వైపు చూస్తూ. ఎందుకంటే తన దృష్టిలో కళ్యాణ్కి ఆమె గురించి అంతగా ఏమీ తెలియదు, ఈ కొట్లాటలు తప్ప. ఇప్పుడు గనక అతను నోటికి వచ్చింది ఏదైనా చెప్తే రాజమ్మ వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది అని భయపడింది. వెల్, ఎక్కడ నుంచి మొదలు పెట్టను?
అని కళ్యాణ్ అంటూ తిరిగి జాను వైపు చూశాడు. అప్పటికి జాను తన కళ్ళతో భయపడుతూ వద్దు అన్నట్టుగా చెప్తోంది. కానీ అతడు ఆగలేదు. నా జాను గురించి ఎంత చెప్పినా సరిపోదు. తనకి ఎక్కడ ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో బాగా తెలుసు. నా వైఫ్ నేచురల్ బ్యూటీ. ఇప్పటి వరకు అంత అందగత్తెను నేను చూడలేదు. తాను గనుక ప్రేమించడం మొదలుపెట్టిందా ఇంక అంతే. తన ప్రేమ హద్దులుండవు. ఆమెతో ప్రతిరోజు నాకొక బహుమతి అని అంటూ జాను వైపు చూశాడు. కానీ ఆమె అప్పటికే అతడిని ఆశ్చర్యం, కన్ఫ్యూజన్, నమ్మశక్యము అన్ని మిశ్రమాలతో కలిపి అతడిని చూస్తూ ఉండిపోయింది. నిజంగా ఇది నాకు తెలిసిన కళ్యాణేనా? ప్రతిసారి నన్ను బిలో యావరేజ్ అని ఆట పట్టిస్తాడు కదా! మరి ఇప్పుడు ఏంటి నేచురల్ బ్యూటీ అని ఓ పొగిడేస్తున్నాడు? వీళ్ళో ఈ యాంగిల్ కూడా ఉందని నాకు ఇప్పటివరకు తెలియదే అని అనుకుంటూ ఉంటూ ఆమె నమ్మలేకపోయింది. నీ నోటి నుంచి ఈ మాటలు వింటుంటే నా మనసుకు ఏదో తెలియని ఆనందం. మా ఆయన కూడా ఇలానే నా గురించి చెప్తుండేవారు. రాజం అంటూ జాను వైపు చూసింది. ఎవరైతే అక్కడ శూన్య ముఖం పెట్టుకొని కళ్యాణ్ పక్కనే కూర్చుని ఉన్నారు. నీ భర్త ప్రేమ రోజు రోజుకి ఇంకా బలపడుతూనే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాను. జాను ఏమీ మాట్లాడలేకపోయింది. అలా వారు ముగ్గురు కొంతసేపు మాట్లాడుకున్నాక పడుకునే సమయానికి జాను కళ్యాణ్ బెడ్రూమ్కి వచ్చారు. ఏదైతే తన అమ్మమ్మ వారిద్దరికి అరేంజ్ చేసిందో. బెడ్రూమ్ చూడటానికి విశాలంగా ఉన్నా అక్కడ బెడ్ మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇది ఎలా ఉంది అంటే రాజమ్మ కావాలని వారిద్దరికి చిన్న బెడ్ అరేంజ్ చేసినట్టు ఉంది. జాను తన చీర కొంగును కొంచెం సంకోచంగా పట్టుకొని నలుపుతూ ఆలోచిస్తుంది. నాకు తెలిసి అమ్మమ్మ కావాలని ఇలా చేసి ఉంటుంది. ఇప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడ పడుకోవాలా? ఇంత చిన్న బెడ్ మీద ఇద్దరం ఎలా సర్దుకుంటాం? రాత్రి నిద్రలో నేను వెళ్ళి అతని మీద పడితే ఏంటి సంగతి? అసలు కళ్యాణ్ ఊరికే పడుకుని ఉండగలడా నేను బెడ్ పై కదులుతూ ఉంటే? ఆహ్! అమ్మమ్మా! నీకు ఇంత ఏజ్ వచ్చినా నువ్వు మారలేదు. థ్యాంక్ గాడ్! తాత ముందే స్వర్గానికి వెళ్ళిపోయాడు. లేదంటే ఇప్పటికి నువ్వు అతడికి చుక్కలు చూపించేదానివే అని మనసులో ఆలోచిస్తూ ఉండగా కళ్యాణ్ చేతులు పట్టుకుని జానుని తీక్షణంగా చూస్తున్నాడు. కానీ అతనికి అర్థం కావట్లేదు అసలు తన ఏమిటి ఆలోచిస్తుంది అని. అంతలో తనకి తన అమ్మమ్మ మాటలు బుర్రలో మర్రి గుర్రెమని తిరుగుతున్నాయి. మహా అయితే ఎంత ఇంకో గంట సేపు నిలబడుతుందేమో ఈ చీర నీ ఒంటి మీద. తనని చూడు నిన్ను ఎంత ఆత్రుతంగా చూస్తున్నాడు. బెడ్రూమ్కి వెళ్ళగానే ఈ చీర నీ మీద ఒక్క క్షణం కూడా ఉంచడేమో. వామ్మో! అమ్మమ్మ అన్నట్టు కళ్యాణ్ ఏం చేయడు కదా! కానీ చేసే సంగతేంటి? నిజంగా కళ్యాణ్ నా వైపు అంత ఆశ్చర్యంగా చూసాడా ఆ క్షణంలో? అంటే దాని అర్థం ఈ రాత్రికి మా మధ్యన ఏదైనా అవుతుందా? అని తనలో తాను టెన్షన్ అవుతూ ఉండగా, జాను ఏంటి అంతగా థింక్ చేస్తున్నావు? నువ్వు నీ చీర చేంజ్ చేసుకో. నువ్వు ఇందాకే హెవీ అన్నావు కదా! నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి ఆమెకు ప్రైవసీ ఇచ్చి వెళ్ళిపోయాడు. దానికి ఆమె లోతైన శ్వాస తీసుకుని వదిలింది ఉపశమనంతో. థ్యాంక్ గాడ్! ఎక్కడ ఏం జరుగుతుందో అని భయపడ్డాను. బాగానే వెళ్ళిపోయారు. 10 నిమిషాల తర్వాత కళ్యాణ్ తిరిగి బెడ్రూమ్కి వచ్చాడు. కానీ అతడు కన్ఫ్యూజ్ అయ్యాడు. జాను ఇప్పటికీ అదే చీరలో ఉంది, వేరే డ్రెస్ వేసుకోకుండా. నువ్వు ఎందుకు నీ చీర మార్చుకోలేదు అని అడిగాడు ఆమెనే చూస్తూ. కానీ ఆమె అతడి వైపు సరిగ్గా చూడకుండా సంకోచపడుతూ తడబడుతూ ఇలా అంది. అదేంటంటే అమ్మమ్మనే నాకు ఈ చీర బలవంతంగా కట్టింది. ఈ బ్లౌజ్కి హుక్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయి. నాకేమో చెయ్యి అందట్లేదు. ట్రై చేసి ఇంకా ఆగిపోయా అని బొంగమూతి పెట్టుకుంది అలసిపోయిన మొహముతో. ఓహ్ అన్నట్టు అతడు ఎక్స్ప్రెషన్ పెట్టాడు. నువ్వేమనుకోనంటే నీ హుక్స్లు తీయడానికి నే హెల్ప్ చేస్తాను అని అతడు అనగా ఆమె అతడిని షాకింగ్గా చూసింది. కానీ పర్మిషన్ ఇవ్వలేదు. ఆ షాకింగ్లో అతడు ఆమె రియాక్షన్ చూసినప్పటికీ కూడా అతడు ఆమె ఆన్సర్ కోసం వెయిటింగ్ చేయకుండా ఆమె దగ్గరికి వచ్చేశాడు. ఏదో ఇది అతడి అవసరం అన్నట్టు. ఆమె ఒక విధంగా వద్దు అని చెప్పాలనుకుంది. కానీ నోటి నుంచి మాట రాలేదు. కళ్యాణ్ కూడా కొన్ని సెకండ్స్ ఆగాడు ఆమె ఏదైనా చెప్తుందా అని. కానీ ఆమె ఏమి చెప్పకుండా అలానే ఉండిపోయేసరికి కళ్యాణ్ ఆమె వెనుకకు వెళ్ళి ఆమె జుట్టును పక్కకు జరిపాడు. కూల్ జాను, నేనేమీ నువ్వు భయపడేవేమీ చేయను. లెట్ మీ హెల్ప్ యూ అని అతడి లోతైన గొంతుతో అనగా దానికి ఆమె నిట్టూరుస్తూ సరే అన్నట్టుగా తల ఊపింది, కిందకి చూస్తూ తన చేతి వేళ్లను నలుపుకుంటూ. దాంతో జాను బ్లౌజ్ వెనుక ఉన్న ఉక్సులను విప్పడానికి కళ్యాణ్ ఆమెపై చెయ్యి వేయగానే ఆమె ఊపిరి ఆగినంత పని అయ్యింది. అది ఎలా ఉంది అంటే అదే వారి తొలి రాత్రి అన్నట్టుగా ఒక టెన్షన్ స్టార్ట్ అయింది తనలో. అతడు మెల్లగా హుస్సులు తీస్తూ ఉండగా అతడి చేతి వేలు ఆమె వీపుకు తాకుతూ ఉంటే ఆమె బాడీ అంతా కూడా గూస్ బంప్స్ వచ్చినట్టు ఆమె అనుభూతి చెందుతుంది. ఆమెకు అర్థమవుతుంది కళ్యాణ్ చాలా మెల్లగా విప్పుతున్నాడు, ఎటువంటి తొందర పడకుండా.
కానీ ఎందుకు అతడు కావాలని ఆలస్యం చేస్తున్నాడు అని ఆమె లోపల ఆశ్చర్యపడుతూ ఉంది. అతని వెచ్చని శ్వాస ఆమెకు తాకుతూ ఉంటే తన 2 పెదవులను ఒకదానితో ఒకటి నొక్కిపెట్టి ఉంచుకుంది. తనలో ఎటువంటి ఒత్తిడి పెరగకుండా ఉండడానికి ట్రై చేస్తూ. అతడి అరిచెయ్యి ఎప్పుడైతే సున్నితంగా ఆమె వీపుపై వాలిందో పట్టుకోసం, అతని స్పర్శకే ఆమె వెన్నులు వణుకు వచ్చేసింది. అతడి వేల స్పర్శకి ఆమె అతని వైపు చూడకుండా ఉండలేక, తనని తాను ఆపుకోలేక ఆమె తన భుజం పైనుంచి అతడి వైపు చూసింది. అప్పటికీ బిజీగా ఉన్న కళ్యాణ్ కళ్ళు ఆమె కళ్ళతో కలుసుకోగా ఆమె మొహమంతా సిగ్గుతో ఎర్రగా అయిపోయి ఉండటం చూసి అతడి పెదవులు రెండుగా విరిచాయి. ఆమె చూపు పక్కకు తిప్పలేదు. అలానే అతడు కూడా తిప్పలేదు. ఆమె కళ్ళల్లో తెలియని ఏదో అనుభూతి అతడు కూడా ఫీల్ అవుతున్నాడు. కానీ ఎప్పుడైతే కళ్యాణ్ అతని పనిని ఫినిష్ చేశాడో ఆమె బ్లౌజ్ వదిలైంది. కానీ అది కూడా ఆమె గమనించనే లేదు ఆ సెకండ్లో. కానీ అతడు ఎప్పుడైతే ఆమె బ్లౌజ్ని పట్టుకుని ఆమె భుజం పైకి సరి చేశాడు, అతడి స్పర్శకి ఆమె తేరుకొని ఉలిక్కిపడింది. హే, నేను జస్ట్ తీసిన హుక్స్లు మాత్రమే, బ్లౌజ్ కాదు అని అతడు అనగా దానికి ఆమె సిగ్గుపడుతూ అతడిని వెనక్కి నెట్టి తన చేతితో బ్యాగ్ కవర్ చేసుకుని అక్కడి నుండి డ్రెస్సింగ్ రూమ్కి పారిపోయింది. మిడ్ నైట్ అయింది. కళ్యాణ్ వల్లకిలా పడుకొని ఉన్నాడు గాఢ నిద్రలో. కానీ జాను పడుకోకుండా విండోస్ నుంచి వస్తున్న మూన్ లైట్లో అతడినే చూస్తూ ఉంది. తన పెదవులపై ఒక చిరునవ్వు ఆడుతూ ఉండగా మనసులో మాట్లాడుకుంటూ ఉంది. నేను నిజంగా అందంగా ఉన్నానా కళ్యాణ్? న్యాచురల్ బ్యూటీనా? అవునే అయితే మరి ఎందుకు నన్ను ఇన్నాళ్ళు ఆట పట్టించావు? ఇంకొకటి, అమ్మమ్మతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ప్రతిరోజు నీతో గొడవ పడ్డా కూడా నేను నీతో బాగానే ఉన్నానని. నిజంగా నువ్వు నా గురించి అంత బాగా వర్ణిస్తూ ఉంటే కొంచెం కూడా నమ్మలేకపోయాను తెలుసా. అంత ఆశ్చర్యపోయాను ఈ మాటలకి. అందరితో బాగానే ఉంటావు కదా, మరి ఎందుకు నన్ను నేర్పిస్తావు? ఇదంతా కావాలని చేస్తున్నావా, లేక ఇంకేదైనా కారణం ఉందా? ఆమె సిగ్గుతో అతడినే చూస్తూ తన అరచేతితో అతని చెంపను తాకింది. నీకే తెలియని ఒక విషయం ఏంటో చెప్పనా కళ్యాణ్? ఐ లవ్ యూ. ఎస్, ప్రేమిస్తున్నా చిన్నప్పటి నుంచే. కానీ నువ్వు వేసే వేషాలకు ఎక్కడ నేను నిజం చెప్తే నవ్వుతావని నాలోనే దాచుకుంటున్నా అని అనుకుంటూ జాను కళ్యాణ్ బుగ్గను ఆప్యాయంగా ముద్దాడాలని, ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని అనుకొని తన మొహాన్ని అతడి దగ్గరకు తీసుకుంది. కానీ అతడు నిద్రలోనే ఆమె వైపు తల తిప్పాడు. అంతే, అతడికే తెలియకుండా అతడి వైపుని నిద్రలోనే కిస్ చేశాడు తనకు తానుగా. జాను ఆశ్చర్యంగా కళ్ళు పెద్దగా చేసింది. అతడిని వెనక్కి తోయలేదు అండ్ తను కూడా వెనక్కి కదలలేదు. కానీ ఆమె అక్కడే అలానే ఉండిపోయింది. అది తనకు నచ్చగా. కానీ ఇది అతని ప్రమేయం లేకుండా జరిగిన కిస్ అని, అతను నిద్రపోతున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు అని ఆమె అతని నుంచి వెంటనే వెనక్కి జరిగి తన పెదవులను తన చేతి వేళ్లతో తాకుతూ మరోవైపు తిరిగి కళ్ళు మూసుకుంది నిద్రపోవడానికి. ఇప్పటికీ 5 రోజులయ్యాయి. కళ్యాణ్ జాను ఒకరితో ఒకరు ప్రేమగా ఉంటూ అసలైన భార్యాభర్తల్లాగా రాజమ్మ ముందు తిరుగుతూ ఉంటే రాజమ్మను చాలా సంతోషపడుతున్నారు. వారిద్దరూ ఫిజికల్గా ఒకటి కాకపోయినా వారి హృదయాలు చాలా దగ్గరగా అయిపోతున్నాయి క్షణక్షణానికి. కళ్యాణ్ వంటగదిని దాటుతూ వెళ్తూ ఉండగా అక్కడే స్టవ్ దగ్గర కుకింగ్ చేస్తున్న జానుని చూశాడు. ఆమె వీపు అతని వైపుగా ఉంది. అతడు చిన్నగా స్మైల్ చేసి వెళ్ళి ఆమెను వెనుక నుంచి హత్తుకున్నాడు ఏదో మాట్లాడుతూ. నా భార్య నా కోసం ఏం వండుతుంది అని ఆమెను గట్టిగా పట్టుకోగా ఆమె షాక్ అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం అలాగా ఆమెను హత్తుకోవడం. వెంటనే ఆమె నోరు తెరిచి మాట్లాడలేకపోయింది. తనలో ఏదో అయిపోతున్నట్టుగా ఒక ఫీల్ అవ్వగా. నీకు తెలుసా ఏంటో, ఐ మిస్ సో మచ్ బేబీ అని అంటూ అతడు ఆమె బొగ్గను ముద్దాడాడు. ఆమె చేతిలో ఉన్న గరిటె ఆమె చేతి నుంచి కింద పడింది ఆశ్చర్యంతో. దానికి అతడు చిన్నగా నవ్వాడు. కమాన్ బేబీ, మనకి పెళ్ళి అయ్యి ఇప్పటికి 2 నెలల పైన అయ్యింది. నువ్వు ఇంకా నా టచ్కి సిగ్గుపడుతూ సైలెంట్ అవుతే ఎలా చెప్పు? త్వరగా కుకింగ్ చేసి రూమ్కి రా, మనం మళ్ళీ చేద్దాం అని అతని హస్కీ వాయిస్తో అంటూ ఉంటే ఆమె గుండె పగిలిపోయింది. తనలో వచ్చిన ఆ అనుభూతి అంతా ఒక్క క్షణంలో మటుమాయమైంది. ఎందుకంటే వారిద్దరు ఇప్పటి వరకు కూడా కలవనే లేదు. కానీ అతడు మళ్ళీ అన్న పదం ఎందుకు వాడాడు? అసలు కళ్యాణ్ దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆమెలో సందేహం కలిగింది. ఓయ్ పిల్లలు, అసలు నేను ఒకదానినున్నానని నన్ను చూసారా లేదా మీరు? కాస్త కంట్రోల్ చేసుకోండి అని రాజమ్మ సడన్గా సిగ్గుపడుతూ మాట్లాడగా దానికి జాను తేరుకుని తన అమ్మమ్మను చూసింది. ఓహ్ నానమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసు కూడా కంట్రోల్ చేసుకోమని అంటారేంటి? మీకు పెళ్ళైన కొత్తలో తాతగారు మీతో నాటి పనులు చేయలేదా ఏంటి
అని అతడు నవ్వుతూ అడిగాడు. ఇంకా జానుని హత్తుకునే ఉండగా వెనుక నుంచి దానికి రాజమ్మ సిగ్గుతో, ఈ కాలం పిల్లలు మరీను. నేను కొంతసేపు బయటకు వెళ్తున్నాను. నేను ఉండలేను బాబోయ్ ఇక్కడ అని అనుకుంటూ వెళ్ళిపోయింది. వారిద్దరికి ఏకాంతం ఇవ్వడానికి. తర్వాత కళ్యాణ్ వెళ్ళిన రాజమ్మ నుంచి నిట్టూరుస్తూ కళ్ళు తిప్పి చాను వైపు చూశాడు. ఆమె నుంచి వెనుకకు జరుగుతూ. హమ్మయ్య! మనం ఇక్కడ నుండి వెళ్ళే వరకు కూడా మీ అమ్మ ముందు భార్యాభర్తల్లాని ఇలానే బాగా యాక్టింగ్ చేయాలి. అప్పుడు ఆమెకు ఇంకా ఎటువంటి సందేహాలు రావు తనకి. మార్నింగ్ నా ఫోన్లో కొంచెం మన మీద సందేహం ఉంది అన్నట్టుగా తను మీ అమ్మ నాన్నలతో అనడం విన్నాను. అది అతడు మాట్లాడుతూ ఉన్నా ఆమెకు ఇంక ఏమీ వినబడటం లేదు. ఎందుకంటే అతను ఎప్పుడైతే యాక్టింగ్ అని అన్నాడో అప్పటికి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. సో అతను వచ్చినప్పటి నుండి ఇంతకాలం నటిస్తున్నాడా అని. భార్యాభర్తలులాగా యాక్టింగ్ చేస్తున్నామా? ఇప్పటి వరకు నువ్వు యాక్టింగ్ చేసావా కళ్యాణ్? అని అడిగింది తడబడుతూ. ఆమె కంటి నుంచి కన్నీరు బయట పడనివ్వకుండా. అఫ్కోర్స్ యాక్టింగ్ చేశా. కానీ మామూలుగా నవ్వుతూ అన్నాడు. కానీ అతను నటిస్తున్నాడని తెలిసి ఆమె భరించలేకపోయింది. ఆమె అతనిపై అరిచింది. నవ్వడం ఆపు! అతడు షాక్ అయ్యాడు. హే, ఏమైంది? నేనేదో జోక్గా. ఆమె మళ్ళీ అరిచింది. ఫస్ట్ నుంచి కళ్యాణ్, ఫస్ట్ నుంచి కూడా నువ్వు నన్ను ఎప్పుడు ఎగతాళి చేస్తూనే వస్తున్నావు. ఇదంతా నీకు జోక్లా ఉందా? నా భావాలను పట్టించుకోవు. నాపై కేర్ లేదు నీకు. నువ్వు నాతో నటించుండకూడదు. నాతో నటించుండకూడదు. ఇట్ వాస్ హర్టింగ్. ఆమె కోపంగా బాధతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఎక్కడ తన కన్నీళ్లతో అతడి ముందరే బోరున ఏడుస్తానేమో అని కుంగిపోతూ. కాని కళ్యాణ్ అయోమయంగా అక్కడ నిలబడి ఉండిపోయాడు. అప్పటి నుండి వారిద్దరూ మళ్ళీ ఒకరితోనొకరు మాట్లాడుకోలేదు. ఎందుకంటే ఆమె అతన్ని తీవ్రంగా ఇగ్నోర్ చేస్తుంది కోపంతో. కళ్యాణ్కి పిచ్చెక్కిపోతుంది ఆమె అలా అతడిని పట్టించుకోకుండా అతన్ని దూరం పెట్టేసేసరికి. ఆమె నిశ్శబ్దాన్ని ఛేదించి తనతో మాట్లాడాలని అతను ట్రై చేస్తున్నా ఆమె అతడిని రానివ్వడం లేదు దగ్గరికి. ఇంకా కళ్యాణ్ పేర్ల ముఖం పెట్టుకుని సాడ్గా కూర్చున్నాడు ఒంటరిగా. రాజమ్మ కొంచెం ఇబ్బందిగా అతడి దగ్గరకు వచ్చింది. ఏంటి నానమ్మ అని అడిగాడు డల్ వాయిస్తో. జాను గ్రాసరీ స్టోర్కి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా తిరిగి రాలేదు. నాకు తెలిసి పక్క ఊరు ఏమైనా వెళ్ళిందేమో ఇక్కడ సామానాలు దొరకక అని అనిపిస్తుంది. కళ్యాణ్ పైకి లేచి ఆమె వైపు చూశాడు షాక్తో. అదేంటి, తను మీ గదిలో ఉందనుకుని నేను ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. మెల్లగా గొంతు లేపాడు. కానీ టెన్షన్లో నిట్టూర్చాడు. సరే, అక్కడికి ఏ దారిలో వెళ్లాలో చెప్పగలరా? నేను తనని తిరిగి తీసుకొస్తాను. ఇప్పటికే చీకటైపోయింది అని అనగా ఆమె అతడికి చెప్తుంది ఎలా వెళ్లాలో. ఇప్పటికీ గంట అయింది. కళ్యాణ్ ఆమె కోసం టెన్షన్గా వెతుకుతూనే ఉన్నాడు. ఈ విలేజ్ అతనికి కొత్త ప్రాంతం అయినప్పటికీ కళ్యాణ్ వెనుకడుగు వేయలేదు తన కోసం భయపడుతూ. ఒక్క రూట్ కూడా వదలకుండా కాలుస్తున్న కళ్యాణ్కు ప్రాణం లేచొచ్చినట్టయింది. అక్కడ దూరంలో నిర్మానుష్యమైన సందు దగ్గర స్ట్రీట్ లైట్ వెలుతురులో జాను దేనికోసమో ఒంటరిగా వెతుకుతున్నట్లు చూశాడు. అతను ఉపశమనంతో నిట్టూర్చి తన జుట్టు గుండా చెయ్యి వేసి వెనక్కి తోస్తూ ఆమెను పిలిచాడు. అకస్మాత్తుగా అతడి వాయిస్ విని ఆమె ఆశ్చర్యపోయింది అతడిని చూసి. అక్కడ విషయం ఏంటి అంటే జాను పర్సు పోగొట్టుకుంది. కావును తను కనీసం తిరిగి వెళ్తాకి ఏదైనా ఆటో లేదా బస్లో తన దగ్గర డబ్బు లేదు. అలా రాత్రి అయిపోయింది అని దానికోసమే టెన్షన్ ఇంకా భయంతో వెతుకుతున్న ఆమెకు కళ్యాణ్ని చూడగానే తన భయం ఒక్కసారిగా పోయి ఉపశమనం పొందింది. అతడు ఆందోళనగా దగ్గరకు వెళ్ళాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు జానీ? టైం ఎంతైందో తెలుసా? అసలు ఒంటరిగా ఎందుకు వచ్చావు? చెప్పి ఉంటే కార్లో తీసుకువచ్చేవాణ్ణి కదా. తను ఆమెను ఆందోళనతో అడిగాడు. అతని కళ్ళు ఆమె పట్ల అతను ఎంత ఆందోళన చెందుతున్నాడో చూపించాయి. కానీ ఆమె అతనికి స్పందించలేదు. బహుశా అతను అమ్మమ్మకు సంబంధించిన ఏదో కారణం వల్లే అక్కడికి వచ్చాడనుకుని ఆమె పట్ల ఆందోళనతో కాదు అని అనుకుంది. ఆమె మౌనానికి అతడు ఏమీ అనుకోలేదు. సరే వెళ్దాంరా. అతను ఆమె వైపు అడుగు వేసి ఆమె చేతిని మెల్లగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ తన చెయ్యిని అతడికి ఇవ్వలేదు. నువ్వెళ్ళు అని అతని మొహం వైపు కూడా చూడకుండా చెప్పింది. హే, ఆర్ యూ ఈవెన్ సీరియస్? నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేసి వెళ్ళగలను? అతను ఆమెను అడిగాడు కొంచెం గంభీరంగా మరియు అవిశ్వాసం వ్యక్తం చేస్తూ. కానీ ఆమె కోపంగా అతనితో తిరిగి మాట్లాడింది. ఇప్పుడు నువ్వు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? అమ్మమ్మ ఇక్కడ లేదు కదా. సో ఇంక నువ్వు వెళ్ళిపో. నిజంగా నా గురించి పట్టించుకున్నట్లు యాక్టింగ్ చేయకు అని అంటూ ఉండగా జాను అని బిగ్గరగా గొంతు లేపి ఆమెపై చెయ్యెత్తాడు.
ఆమె భయపడింది, కానీ అతని చెయ్యి మధ్యలో ఆగిపోయింది. ఆమె గుటక వేసింది. అతని కళ్ళు కోపంగా ఆమె వైపు చూస్తున్నాయి మరియు ఆమె కళ్ళు భయంతో చూపించడంతో అతను తన చేతిని కిందకి దించి నిరాశతో అరిచాడు. అది యాక్టింగ్ అని ఇంకొకసారి అనడానికి కూడా ట్రై చేయకు జాను. జస్ట్ డోంట్ డేర్ టు సే దాట్. దానికి ఆమె నత్తిగా మాట్లాడింది. ఎందుకు? అతని కోపం వైపు చూస్తూ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతను ఇప్పటి వరకు తన కోపాన్ని ఆమెకు చూపించనే లేదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా. ఐ లవ్ యూ. నువ్వు నా దానివి. నేను కాకపోతే నిన్ను ఎవరు చూసుకుంటారే? కళ్యాణ్ ఆమెపై కోపంగా అరుస్తూనే ఆమెను పట్టుకుని తన పెదవులపై అతడి పెదవులతో గట్టిగా కళ్ళు మూసుకుని ముద్దు పెట్టుకున్నాడు అగ్రెసివ్లీ. ఆనందంతో ఆమె కంటిలో నీళ్లు తిరిగాయి. కొన్ని సెకండ్స్కి ముద్దును విడిచా. నిన్ను నేను చేసుకుంది ఎందుకంటే నువ్వు నా ప్రేమవి, నువ్వు నా సర్వస్వం కాబట్టి. కానీ మనం తెలియ తక్కువ కారణాలతో ఒకరితో ఒకరు ఎలా గొడవ పడడం మొదలుపెట్టామో అది ఇప్పుడు ఈ తీవ్రమైన వాదనకు దారితీసిందో నాకు కనీసం గుర్తుకు కూడా లేదు. నేను ఇప్పటికీ నిన్ను పట్టించుకుంటున్నాను జాను. నువ్వు తినకుండా బయటకు వెళ్ళే ప్రతిసారి నిన్ను రెచ్చగొట్టేది మరియు తినమని బలవంతం చేసేది ఎందుకు? మనమిద్దరం ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ నేను ఎప్పుడు నిన్ను కలవడానికి సాకులు చెప్పి నీ కాలేజ్కి ఎందుకు వచ్చేవాణ్ణి? నువ్వు అక్కడ కూడా బాగానే ఉంటున్నావా లేదా అని కేతోనే వచ్చేది. ఎప్పుడు ఎందుకు థింక్ చేయలేదు నువ్వు? నువ్వుంటే ప్రేమున్న ఎక్స్ప్రెస్ చేయలేక చేతలు చేస్తూ వస్తున్నావు. బికాస్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ సీరియస్లీ లవ్ యూ. కనీసం ఇప్పటికైనా అరుస్తూనే అతడి ప్రేమను వ్యక్తపరిచేసరికి ఆమె అతడిని తనంతట తానే గట్టిగా కౌగిలించుకుని తన మొహాన్ని అతడి గుండెల మీద పెట్టుకుంటూ, నువ్వు ఎప్పుడైతే యాక్టింగ్గా నన్నావో మొదటిసారి నేను దానిని సహించలేకపోయాను. ఎందుకంటే నేను కూడా నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను కళ్యాణ్. అందుకే నాకు కోపం వచ్చింది కిచెన్లో అని తన కోపానికి కారణం చెప్పింది. అది నేను కావాలని చెప్పలేదురా, కానీ చెప్పాల్సి వచ్చింది. నేను నిన్ను కిచెన్లో చూసినప్పుడు నాకు నిన్ను గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది, కానీ నువ్వు కోపడతావేమో లేదా గోల చేస్తావేమో అని భయం కూడా వేసింది. నేను మామూలుగా వస్తేనే నువ్వు గోల చేస్తావు కదా మన ఇంట్లో. సో నేను అప్పటికే మీ అమ్మమ్మని అక్కడ చూశాను. ఇంకా దాంతో అలా అబద్ధం చెప్పాను. ఐఎమ్ సారీ. చిన్నగా పశ్చాత్తాపపడుతూ ఆమెకు అలా అతడు చెప్తూ ఉండగా ఆమె చిన్నగా స్మైల్ చేస్తూ తిట్టింది. నువ్వొక ఈజియట్వి. దానికి అతడికి లైట్గా స్మైల్ వచ్చింది. మరి నువ్వైతే స్టూపిడ్ వే. దానికి ఆమె నవ్వు వచ్చిన ఆపుకుంటూ, నాకు నువ్వంటే ఇష్టం లేదు అని కాలర్ పట్టుకుని అంది కావాలని. నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు మరి అని నవ్వుతూ అంటూ ఆమె నడుం చుట్టి దగ్గరికి లాక్కొన్నాడు. ఆమె పెదవుల్లో చిరునవ్వుతో మెరిసిపోతూ ఉండగా అతడు ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.